హాయ్ ఫ్రెండ్స్. కోటక్ మహీంద్రా బ్యాంక్ Q1 రిజల్ట్స్ మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో ఈరోజు కోటక్ బ్యాంక్ షేర్ ధర 7.5% పడిపోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 12,000 మంది ఎంప్లాయీస్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. లే ఆఫ్స్ ప్రకటన తర్వాత TCS షేర్ ధర 2% పడిపోయింది. ఎంప్లాయీస్ను తొలగించేది AI వల్ల కాదని CEO గారు చెప్తున్నారు. ప్రతిభావంతులను నియమించడం, ట్రైనింగ్ ఇవ్వడం కొనసాగుతుందని TCS CEO తెలిపారు. ఓకే. SBI కార్డ్స్ Q1 రిజల్ట్స్ నిరాశపరచడంతో ఈరోజు షేర్ ధర 6% వరకు తగ్గింది. ఓకే. ఇంకా మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన BEML లిమిటెడ్ తమ షేర్ హోల్డర్స్కు 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్కు ఆమోదం తెలిపినట్లు కంపెనీ ప్రకటించింది. రికార్డ్ డేట్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది కంపెనీ. ఓకే. ఇంకా Q1 రిజల్ట్స్లో అదరగొట్టిన కార్ ట్రేడ్ టెక్ 10% పైగా జంప్ చేసింది. ఈరోజు 52 వీక్ హైకి రీచ్ అయింది ఈరోజు కార్ ట్రేడ్ టెక్. ఓకే. ఎనర్జీ సెక్టార్ స్టాక్ IEX ఈరోజు 4.5% తగ్గింది. 5 డేస్లో 30% వరకు నష్టపోయింది స్టాక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.